జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనవాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పలాస మున్సిపల్ చైర్మన్ జనసేన నాయకులు కోతా పూర్ణచంద్రరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని ముగిలపాడులో జనసేన సిద్ధాంతాలు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, యువకులు, అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి 20 కుటుంబాలు పార్టీలో చేరారని కోతా పూర్ణచంద్రరావు అన్నారు. గ్రామంలో పర్యటించినప్పుడు యువత నుండి పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చిందని ఆయన తెలిపారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. బయట వాళ్ళు ఆడవాళ్ళు వచ్చి బయట స్నానం చేయడం కూడా అంతే. ఇక్కడ మూత్ర విసర్జన చేసిన మన టాయిలెట్ రూమ్ లో వాటర్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. టాయిలెట్ వాటర్ వెళ్ళడానికి డ్రైనేజ్ కావాలని అర్జున్ మీద వాళ్ళు గత 10 సంవత్సరాలుగా మొరపెట్టుకుంటున్నారు. అయినా ఈ 10 సంవత్సరాలు వైఎస్ఆర్ 5 సంవత్సరాలు, టీడీపీ 5 సంవత్సరాలు మన ముగిలపల్లి గ్రామాన్ని వేలింది. బాబు ముగిలపల్లి కౌన్సిలర్ గారు అంటే వైఎస్ఆర్, ఇటు టీడీపీ ఈ 10 సంవత్సరాలు మమ్మల్ని చక్కగా ఏడారు. నాయకత్వం చాలా బాగుంది, కానీ గ్రామ పరిస్థితులు మాత్రం మారలేదు. యథావిధిగా గ్రామ పరిస్థితులు అట్లానే ఉన్నాయి. పాపము అర్జున్ వీధిలో ఒక 30 ఇళ్ళు ఉన్నాయి. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన ఇంటింటికి జనబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో 1వ వార్డు అయిన ముగిలపాడు గ్రామంకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఘనంగా యువకులందరూ స్వాగతం పలికారు. ముఖ్యంగా అశోక్, ఈశ్వర్రావు వారి బృందానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ ముగిలపాడులో చూసుకుంటే 2 బూతులు ఉన్నాయి. 2 బూతులకు సంబంధించి సుమారుగా 1500 ఓట్లు ఇక్కడ నమోదు కాబడి ఉన్నాయి. అయితే ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము చూస్తుంటే 18 సంవత్సరాలు నిండిన సుమారుగా ఒక 100 వరకు ఓట్లు నమోదు కావాల్సి ఉంది. దాని మీద ఇప్పుడే మేము ఇక్కడే ఓటర్ నమోదు కార్యక్రమం కూడా చేయించడం జరిగింది. అలాగే చూసుకుంటే నిన్న పారసాంబ గ్రామం కూడా వెళ్ళడం జరిగింది. 6వ వార్డు అయిన మున్సిపాలిటీలో పారసాంబ గ్రామంలో కూడా 228 ఓట్లు అక్కడ ఉంటే సుమారుగా అక్కడ కూడా ఒక 50 ఓట్లు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా పురపాలక సంఘంలోని పలాస, కాశీబుగ్గ అలాగే పురపాలక సంఘం 25 వార్డుల్లో కూడా ప్రతి వార్డుకు కూడా వెళ్ళి ఓటర్ నమోదు కార్యక్రమం అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం. For more updates, please subscribe 99 TV Telugu.